హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 9వ తరగతి విద్యార్థుల కోసం రేపు రాయబోయే SA1 ఎగ్జామ్స్లో 28వ ప్రశ్నగా ఇవ్వబడే ప్రోస్కి సంబంధించి 2 సారాంశాలు. ఆ 2 సారాంశాల కోసం మనం ఒక 2 సారాంశాలని తప్పకుండా నేర్చుకుంటే మనకంతా మంచి జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే ఒక సారాంశం తుమ్ కబ్ జావోగే అతిథి. ఇది చాలా ముఖ్యమైన సారాంశం. 99% ఈ సారాంశమే పరీక్షలో ఉండే అవకాశం ఉంది. అయినా సరే దీనితో పాటు ఇంకొక సారాంశాన్ని కూడా నేర్చుకోవడం చాలా మంచిది. మొదటగా ఈరోజు మనం తుమ్ కబ్ జావోగే అతిథి అనే ఈ సారాంశాన్ని ఎలా రాయాలి, ఏమి రాయాలి, ఎన్ని పాయింట్లు రాయాలి అనేది చూసుకుందాం. అలాగే ప్రతి పాయింట్ని, ప్రతి పదాన్ని తెలుగులో అర్థం చేసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ కాకుండా స్పెల్లింగ్స్ని బాగా ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోవడం అనేది చేస్తే పరీక్షలో మనం 8కి 8 మార్కుల్ని పొందొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్దాము. మొదటగా లేఖక్ పరిచయ్. లేఖక్ శరత్ జోషి హై. రైటర్ ఎవర్రా అంటే శరత్ జోషి గారు. ఇన్కా జీవన్ కాల్ सन 1991 హై. ఆయన జీవిత కాలం 1931-1991. హిందీ వ్యంగ్యకో ప్రతిష్ట దిలానే వాలే ప్రముఖ లేఖక్ హై. హిందీలో వ్యంగ్యంగా రచనలు రాయడంలో దానికి సరైన హోదాని, గౌరవాన్ని ఇప్పించిన ఒక ఫేమస్ రైటర్ ఎవర్రా అంటే శరత్ జోషి గారు. ఇది ఆయన లేఖక్ పరిచయ్. ఇక సారాంశంలోకి వెళ్తే ఈ సారాంశాన్ని మీకోసం 13 పాయింట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పాయింట్ని తెలుసుకుంటూ ముందుకు వెళదాము. పాయింట్ నెంబర్ 1, ఏక్ దిన్ లేఖక్ కే ఘర్ ఏక్ అతిథి ఆయా థా. ఒకరోజు రచయిత గారి ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. పాయింట్ నెంబర్ 2, లేఖక్ నే ఆదర్ సే స్వాగత్ కియా థా. రచయిత గారు ఎంతో మర్యాదగా, ఆదర్సే అంటే మర్యాదగా, స్వాగత్ కియాత ఆహ్వానం పలికాడు లోపలికి. పాయింట్ నెంబర్ 3, పెహలే దిన్ అచ్చా లంచ్ డాల్కర్ ఖుష్ కియాత. పెహలే దిన్ అంటే మొదటి రోజు, అచ్చా లంచ్ డాల్కర్ మధ్యాహ్నం ఒక మంచి భోజనం పెట్టి, ఖుష్ కియాత అతన్ని ఆ గెస్ట్ని ఆనందింపజేశాడు. పాయింట్ నెంబర్ 4, దూసరే దిన్ అచ్చా డిన్నర్ డాల్కర్ సినిమా బీ దిఖాయా థా. ఇక రెండవ రోజు ఏం జరిగిందిరా అంటే దూసరే దిన్ రెండవ రోజు అచ్చా డిన్నర్ డాల్కర్ రాత్రికి మంచి భోజనం పెట్టించాడు, సినిమా బీ దిఖాయా థా సినిమా కూడా చూపించాడు. పాయింట్ నెంబర్ 5, లేఖక్ నే సమజా అతిథి కల్ చలే జాయేగా. ఇక రచయిత గారు ఏమనుకున్నారా అంటే వచ్చి 2 రోజులు అయింది కదా, ఇక రేపు వెళ్ళిపోతాడులే అని చెప్పి అనుకున్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు, లేఖక్ నే సమజా రచయిత గారు భావించారు, అతిథి కల్ చలే జాయేగా గెస్ట్ రేపు వెళ్ళిపోతాడు. పాయింట్ నెంబర్ 6, లేఖక్ అతిథికో భావభీని విదాయి దేనా చాహతా థా. లేఖక్ అంటే రచయిత అతిథికో ఆ గెస్ట్కి భావభీని విదాయి అంటే భావభీని విదాయి అంటే ఏందిరా అంటే ఒక మంచి మర్యాద ఒక గెస్ట్కి చేసినందుకు ఆ గెస్ట్ వీళ్ళకి మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు అని చెప్పి వాళ్ళ పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉండేటట్లు, అలాగే అంత మంచి గెస్ట్ని ఇంత త్వరగా వెళ్ళిపోతున్నాడే అని వీళ్ళు బాధపడేలాగా, ఇంత భావ సన్నివేశాల మధ్య ఈ వీడుకోలు ఉంటుంది, విదాయి అంటే వీడుకోలు ఉంటుంది, ఇలాంటి వీడుకోల్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. ఆ మాటే అంటున్నాడు, లేఖక్ అతిథికో రచయిత అతిథికి భావభీని భావాలతో నిండిన విదాయి వీడుకోలు దేనా చాహతాత ఇవ్వాలని అనుకున్నాడు. పాయింట్ నెంబర్ 7, తీసరే దిన్ అతిథికే కపడే ల్యాండ్రీ మే ధులవాయా థా. అయితే రైట్ ఆ అతిథి వెళ్ళినట్లేదు, అందువల్ల ఏంటంటే 3వ రోజు తీసరే దిన్ అతిథికే కపడే గెస్ట్ యొక్క గుడ్డలు ల్యాండ్రీ మే ధులవాయా థా చాకలివాడికి ఉతకడానికి వేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 8, అతిథి తీసరే దిన్ బి నహీ గయా థా. ఆ గెస్ట్ 3వ రోజు కూడా వెళ్ళలేదు, ఆ రోజు కూడా నైట్ అక్కడనే ఉండిపోయాడు. పాయింట్ నెంబర్ 9,
చౌదే దిన్ అతిథికో ఖానే మే కిచిడి డాలా గయా. ఇక 4వ రోజు కూడా ఆ అతిథి ఇంట్లో ఉండేటప్పటికి చౌదే దిన్ 4వ రోజు అతిథికో ఆ గెస్ట్కి ఖానే మే ఇక ఫుడ్ ఏందిరా అంటే ఇక మంచి మంచి బిర్యానీలు, మంచి మంచి సాంబార్లు, రసాలు ఇలాంటివన్నీ కాకుండా కిచిడి మిగిలిన అన్ని కూరగాయలతో వేసి అతనికి కిచిడీలాగా చేసి పెట్టేయడం జరిగిందనమాట. 10వ పాయింట్, లేఖక్కి సహనశీలత ఖతం హోగయి థీ. ఇక రైటర్ గారికి సహనం ఖతం హోగయి థీ, సహనం పూర్తిగా నశించింది. 11వ పాయింట్, దోనోంకే బీచ్ బాత్ బి బంద్ హోగయే థే. ఇద్దరి మధ్య మాటలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. 12వ పాయింట్, లేఖక్ కల్ అతిథి సే గెటౌట్ కహనే తయార్ హై. ఇక 4వ రోజు గడిచిందిరా అంటే 5వ రోజు తెల్లారగానే లేఖక్ మన రైటర్ గారు కల్ టుమారో రేపు అతిథిసే గెస్ట్తో అంటాడంట. ఏమంటాడో చూద్దాం. గెటౌట్ కహనే తయార్ హై, గెటౌట్ అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు తెల్లారితే గెటౌట్ అంటాడు అనమాట. 13వ పాయింట్, లేఖక్ మన్ హీ మన్ సోచ్తా హై. మన రైటర్ గారు రాత్రి అలా పడుకొని రేపు ఉదయం నేను ఇంకా అతను ఉన్నాడంటే గెటౌట్ చెప్పేస్తాను అని అనుకొని మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. తుమ్ కబ్జా ఓగే అతిథి, నువ్వు ఎప్పుడు వెళ్తావయ్యా అతిథి మా ఇల్లు వదిలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. నీతి సందేశ్, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నది ఏందిరా అంటే సూచన దియే బినా కిసీకే ఘర్ నహీ జానా చాహియే. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము మీ ఇంటికి వస్తున్నాము అని చెప్పకుండా డైరెక్ట్గా ఉన్నట్టుండి ఎవరి ఇళ్ళకి పోయి అక్కడ రోజులు తరబడి అక్కడ మనం ఉండిపోవడం అనేది చాలా తప్పు అని ఈ పాయింట్ ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. ఇది నాన్న ప్రోస్కి సంబంధించి 28వ ప్రశ్నలో ఒక ముఖ్యమైన సారాంశంగా ఈరోజు మనం తుమ్ కబ్జా ఓగే అతిథి అనే సారాంశాన్ని చెప్పుకోవడం జరిగింది. దీన్ని తప్పకుండా నేర్చుకోండి. ఇది ఒక్కటే కాదు, ఇంకొక సారాంశాన్ని నేర్చుకుంటే కూడా మంచిది. ఆ సారాంశానికి సంబంధించి కూడా వీడియోని వెంటనే చేసి మీకోసం నేను పెట్టడం జరుగుతుంది. అలాంటి సారాంశాలు, గ్రామర్ పాయింట్లు, ప్రశ్న జవాబులు, పాఠాలు ఇలాంటివన్నీ మళ్ళీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.